స్వాగతం మీ అందరికీ. ఈరోజు ఒక ప్రాణి గురించి మాట్లాడుతున్నాను. ఆ ప్రాణి కాదు, ఒక ప్రాణియే కానీ దాంట్లో కనిపించే తీటపురుల తమాషా మీరు చూసిరనుకో మీరు నవ్వరు కానీ వాళ్ళు చేసే కామెడీ కూడా కాదు. అది ఎట్లుంటుంది అంటే కొంచెం మిస్టేక్గా లేకపోతే ఒక తీటపురుల ఇది ఒక రంధ్రంలో దూరిపోతారో నాకు తెలియదు కానీ వాళ్ళు చేసే తమాషా మనం చూద్దాం ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇలా కొడుకుని ఈ అక్కాయిలు రేటెడ్ చూస్తుంటే ఎందుకంటే చిన్న చిన్న చెడ్డీ వేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో వచ్చింది కదా ఎప్పుడైతే నా లైఫ్లో ఎప్పుడు ఇట్లా చూసినామాట. ఇది ఒక ఫోన్లో చూసినా అందులోకి ఎమ్మో నా రియాక్షన్ ఎమ్మో అనిపించింది. ఏమనుకుందో కానీ వాళ్ళ రెస్టారెంట్ అయితే అది ఒక నాకు ఏమో అది కొట్టంగా వెనకాల గనెడేసాడు బ్లాస్ట్ ఒకటి తల మీద దమ్మని తగిలింది దమ్మని. ఇప్పుడు మనకి టీవీ ఛానల్ స్పోర్ట్స్ కనిపిస్తుంది. మనకేం గుర్తొస్తుంది, నీ అమ్మ నేనైతే క్రికెట్ చూడండి చచ్చిపోయినా సరే నేను క్రికెట్ చూడాలి. ఇండియా ముఖ్యంగా ఏంటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అట్లనే ఒక ఇది ఏమంటారు ఒక కిరాటిన్ ఆడుకి ఫుట్బాల్ పిచ్ మన క్రికెట్ పిచ్ ఎట్లా ఉండడానికి ఫుట్బాల్ పిచ్ అట్లనే అది స్ట్రేట్నింగ్ ఉంటుంది కదా, ఇలా గిర్రమని అది వేడైపోయి మంచి జుట్టులు కడక్ అయితే మాట మంచి స్మూత్ అయితే అట్లనే చూస్తుంటే వాడు ఏం చేసిందంటే నా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఆయన పెళ్ళామో లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ రిలేషన్ నాకు తెలియదు కానీ అందులో వాడు ఏం చేస్తుంటే ఇట్లా పెట్టాక మొత్తం జుట్లు ఊసిపోతాయి. ఇట్లా జుట్లు ఊసిపోయి పక్కుమని కింద పడిపోతుంది పక్కుమని. వాడు స్మార్ట్ టీవీ అంటున్నా వాడు టీవీ చూసిన జుట్టు వాడు పట్టుమని ఇరిగిపోయింది. అని అమ్మ వాడు జేబులో పెట్టేసుకుంటాడు. ఊర్లలో అయిందంటే మనకు మంచి డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ అని పిలుచుకొచ్చారు, మంచిగా చేసారు. అదే టిక్ టాక్ పాటలు పెట్టారు, మంచి దేశీ పాటలు అనమాట. ఊరు పాటలు ఎట్లంటారు వాళ్ళు ఏమో హిందీలో ఏమంటారు దేశీ పాటలు. అట్లనే డ్యాన్స్ చేస్తుంటే అసలు ఏమైందంటే అది మురిగి ఉంటుంది కదా, మురిగి స్లిప్ జారి అందులో పడిపోతుంది అనమాట. చూడండి ఎట్లుంటుంది అండి. వెల్కమ్ టు అనిల్ రాజుగా మళ్ళీ వచ్చేసిన అనుకో. ఇప్పుడు యూట్యూబ్ లో హల్చల్ చేస్తా, మొత్తం బుడాన్ చేస్తా అంటున్నా. నా జీవితంలో ఇంకా జన్మలో చేయదు. ఎందుకంటే అది తెలిసిపోయింది. అరే నేను విలేజ్లో అంటే దేశీ విలేజ్లో నేను చేయాలంటే నేను ఎందుకంటే చేసినా కూడా ఒక జాగ్రత్త సైడ్లో ఆ మురిగి లేకుండా దాని మీద స్లాపింగ్ చేస్తాను. స్లాపింగ్ అని సిమెంట్ వేసి కంకర వేసి లోపల ఇసుకలు వేసి తిప్పి దాంట్లో మంచిగా చేస్తారనమాట. అయితే ఇంకొక క్లిప్లో చూసాం. ఆ క్లిప్ ఏంటంటే మా దోసుగాడు అరే దారాబోయి తాగుదామంటాడు. నేను అంటాడు నాకు అలవాట్లేదు రే దావి నన్ను చూడు కదా అంటాడు. సరే నేను వస్తా అని చెప్తా. అప్పుడే మా దోసుగాడు ఏం చేస్తాడంటే తాగుతాడు. అప్పుడే దాని లోపల డాన్స్ వాడు చేసే డాన్స్ ఫిద్దంగా ఉండదు ఫిద్దాంగ్. గమ్మున ఒక గ్లాస్ తాగో లేకపోతే బీర్ తాగేసి రావాలి కదా. నేను చెప్పిన మా దారావి మంది పరువు అవుతుంటే ఓవర్ నువ్వు నాకు చెప్పడానికి నేను నా ఇష్టం ఇక్కడ నేను చైనీస్ కుంఫు నేను ఎవరంటే ఎప్పుడు నేను మంది పలగొడతా అందరు అని చెప్పాడు. దారా మంది ఇజ్జత్ పోతుంది వద్దురా అంటే అది గుద్ద వల్ల కొట్టేసి వెళ్ళిపోతారా బయట. నువ్వు నాకు అడ్డంగా రావకు, నువ్వు అజ్జలు నేను తాగుతున్నాను అడ్డంగా రావకు నువ్వు అంతే. అట్లనే ఇట్లా కొట్లాడుతారన్నమాట. దమ్మ కొట్లాడుతారు, పిడిగుద్దులు కొట్లాడుతారు. నీ అమ్మ ఏంది అట్లా కొడుతున్నారు అంటే ఒక స్ట్రేంజర్ కొట్లాడుతుండు. అప్పుడే ఒక స్ట్రేంజర్ చూసి అరే డైల్ చేయాలంటే ఫోన్ ఒకటి చేసాడు. అప్పుడు ఇంకొక స్ట్రేంజర్ ఏం చేసినట్టే రెస్టారెంట్లో కూర్చొని వాడు ఒక గద్దలు ఊపుతున్నాడు మన గద్దలు. నీకేమయా రోగం వచ్చింది అర్థమైతే ఇలా కొట్లాడుతున్నారు పోయి కాపాడరా అంటే గద్దలు ఊపుతున్నాయి. ఏంద్రా అసలు కొట్లాడిన వానికి ఏవద్దు జైలు ఈయనకేయాలి ఫస్ట్ జైల్లో గద్దలు ఊపేటోడికి. ఈ క్లిప్లో కనిపిస్తుంది అది రియలో కాదో కానీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారో లేరో అని మీరు పబ్జీ ఆడారో ఆ పబ్జీ లోపల ఎట్లుంటుందో ఒక గ్లిచ్ ఉంటుంది అన్నమాట. అప్పుడే ఒక వెహికల్ ఉంటుంది కదా స్పీడ్ పోతుంటే చెట్లలో ఇస్తే అది గ్లిచ్ అయిపోతుంది అన్నమాట ఒక దాంట్లో. అట్లుంటే రియల్ లైఫ్లో ఏదో చేతిలో పట్టుకూడదు అన్నమాట. నాకు ఏమో అనిపించింది ఎర్రది దబ్బా అని చూసి స్కూటీ దాకా చెట్టు లోపల ఇరిగిపోయింది. అమ్మ ఏందో తిరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటుంది మొత్తం దాని లోపల. అట్లనే అది ఒక ఎర్రది పట్టుకున్నా ఏడుస్తుంది అనమాట. వాళ్ళయ్య బెల్ట్ వేసుకొని దమ్ము అని దంచుకున్నాడు. తీసుకురాపోయాడు నా బండి తీసుకుంటేనేమో వాడు భయపడిపోయి ఎట్లా తీసుకురావాలి నాకు తెలియదు. ఎక్కడైనా తీసుకురాపోయి నాకు బండి కావాలంటే పాపం రియాక్షన్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఎర్రది పట్టుకుంటాం ఎర్రది. ఇప్పుడు ఒక అమ్మాయిలకి స్కూటీ ఇస్తాం అంటే స్కూటీ లేకపోతే 90% నాకు తెలిసినంత 90% నేనైతే స్కూటీ మీద అమ్మాయిని పెట్టేటప్పుడు చూసిన. అయితే అట్లనే ఒక అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఇది బండి ఉంటుంది కదా బుల్లెట్ బండి కిక్ రాడ్ ఉంటుంది కదా దమ్మని కొడతారు. అప్పుడు ఏమవుతుందంటే దమ్మని తగ్గుతుంది హౌలా ప్లత్ అయిపోతుంది అది.
ఓయమ్మా! నీ అమ్మా! ఇది ఎక్స్‌పీరియన్స్ నేను గూడా అయినా. అంత భయపడిపోయినా అంటే లోపలికెళ్ళి అమ్మ! నేను గూడా ఎక్స్‌పీరియన్స్ అయినా. నేను గూడా ఇట్లనే కిక్‌లాట దమ్మని కొట్టినా. సడెన్‌గా ఒక నర్వస్ ఉంటది కదా! కాలు దగ్గర నరాలుంటది. దాన్ని తగిలితే మాత్రం నరకం చూసినట్టే. ఆమె పడిన బాధ ఇప్పుడు నాకు అర్థమైతుంది. అమ్మో! నేనెంత బాధపడంటే ఇంగ పాపం దాని కాళ్ళు ఒక నరాలు ఉంటాయి కదా! ఆమె ఎంత బాధపడొచ్చో. ఓయమ్మో! అమ్మో! ఇప్పుడు స్టూడెంట్స్‌కి ఏదంటే కోరిక ఉంటదన్నమాట. ఏం కోరిక ఉంటదంటే ఫేవరల్ రోజుల్లో ఎట్లైనా డాన్స్ చేయాలి రేపు. ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్ రోజులంటే అంతకుముందు కూడా జరిగినాయి. ఫేవరల్ ఇంకా వేరే వేరే ఈవెంట్లు ఉంటాయన్నమాట. ఇంకా మన డిగ్రీ అయిపోతుంటే చాలు మనం ఏం కోరుకున్నామంటే ఏదో ఒక డాన్స్ చేసి మంచి సూట్‌తో టైలర్ దగ్గర పోయి కుట్టించి మరీ డాన్స్ చేసాం. అయితే ఇట్లనే ఒకడు మాట్లాడమాట. "అరే మామ అట్లా డాన్స్ చేయరా బే" అంటే వాడు భయపడు. "సరే మామ నేను చేస్తా నువ్వు ఎందుకు టెన్షన్ నేను చేస్తా" అన్నాడు. ఓకే అని చెప్పిండు. సరే అని డాన్స్ చేసిండు. డాన్స్ చేస్తే ఎట్లా చేసినా మనం చూసాం ఇట్లా. ఈయన్ని చూస్తుంటే నాకు ట్రోలింగ్ చేయబోతుంది. ఎందుకంటే ఇదే ఇంక ఫైనల్ సెమిస్టర్ కదా భయ్! ఏదో ఒకటి చేసి ఇంక లాస్ట్‌కి ఖ్వాయిష్ అంటారు కదా! మంచి ఇంక డాన్స్ చేసి ఇంక నమస్తే పెట్టి ఇంక వెళ్ళిపోతాడనమాట. అయితే ఇంకొక నెక్స్ట్ సీన్‌లో ఆ సీన్‌లో ఏమైతదంటే మనకి ఒక ప్రాబ్లమ్ వచ్చిందన్నమాట. రేపు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ ఏంటంటే కింద ఉంటాడు, వాడు పైన ఉంటాడు. వాడు కిందికే నీళ్ళు పోవాలని చూస్తాడు. ఆ ప్రాబ్లమ్ ఏందో మనం చూద్దాం. ఒక దోస్తులు ఉంటారన్నమాట. ఒక నిబ్బా నిబ్బి లాగా పెద్ద మనుషులు మాట. నిబ్బా నిబ్బి కాదు పెద్ద మనుషులు కపుల్స్ మాట. ఆ కపుల్స్ ఏంటంటే కొంచెం టాలెంట్‌లెస్ మాట. వాళ్ళకి డాన్స్ చేయడానికి రాదు. డాన్స్ చేయాలి అంటే ఇంప్రెస్ చేయాలంటే. అయితే అప్పుడు ఇట్లా గుంజుతా ఉంటే ఏదో దుమ్మని పడిపోతాయి వెనకాలకి. ఓయమ్మో! నిజం చెప్తున్నా నేనేమనుకుంటున్నా అంటే ఆమె కిరాత్ అయిపోయిందనుకో. నాకు తెలిసినంత వరకు ఆ పోలీస్ స్టేషన్ పోయితే నాకు బాయ్ ఫ్రెండ్ నాకు చంపదెబ్బ కొట్టి అందుకని రక్తం పోసిననుకో, పోలీస్ మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోదు కానీ ఆడైతే నవ్వుతూనే ఉన్నాడు. ఇప్పుడు దోస్తులు ఉంటారన్నమాట. దారా నా మీద ఎక్కువ అంటే సరే మీద ఒక ప్లాన్ చేసి ఒక కిటికీ ఉంటుంది కదా! కిటికీ మీద నుంచి ఎట్లా అనేకి ఆమె షోల్డర్ మీద కూర్చోడం దాన్ని ఒక భుజం మీద వేసుకుందన్నమాట. ఆ భుజం మీద వేసుకుంటే అసలు ఏమవుతుందంటే అట్లనే సరే అని తీసుకెళ్తుంది. అప్పుడే ఫేస్ వాష్ అంటారు. ఒక స్మాక్ డౌన్లో ఫేస్ వాష్ ఉంటుంది అన్నమాట. ఒక రెమిస్ట్రీర్ దమ్మని కొడతాడు. ఆ రెమిస్ట్రీర్ అక్కడ డేంజర్ అవుతుంది అన్నమాట. కానీ సేఫ్గా లక్కీగా అది ఏమంటారంటే గడ్డి మీద తగిలి ఆమె బతికిపోతాడు. ఫేస్ వాష్ రెమిస్ట్రీలో కొడుతూ ఇట్లా పడుతుంటే లక్కీగా అయితే ఏం కాలేదు మాట. గడ్డి మీద పడి అమ్మో అదే బండ ఉందనుకో ఇంపోస్టర్ అయిపోతుందన్నమాట. సరే నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టు లైక్ కొట్టు, షేర్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టి మీరు ఏం చేస్తారో చేయడానికి. ఈ వీడియో చేయడానికి నాకు ఎంత అంటే 8 hours to 9 hours పడుతుంది. నాకు ఎందుకో ఇంత టైం ఎందుకు పడుతుంది నాకు అర్థమైతే కదా. ఎడిటింగ్ చేయడానికి నాకు ఎడిటింగ్ మీద ఎడిటింగ్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చినైతే లైక్ కొట్టండి. ఒక హార్డ్ వర్క్ ఏదైతే నేను చేసినానో ఒక 9 hours బాగానే పడుతుంది. యావరేజ్ డ్యూరేషన్ తీస్తేనేమో 5 hours పడుతుంది. 5 to 6 hours. మీకు వీడియో నచ్చినైతే లైక్ కొట్టు, షేర్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు, మీరు ఏం చేస్తారో చేయండి. కానీ ఇంకా వెళ్ళే టైం వచ్చింది. వెళ్తున్నా. బాయ్.